ఓయ్ దోస్తులు, వెల్కమ్ టు ఎంటీ మిక్స్. ఈరోజైతే ఎంతో రుచిగా ఉండే చికెన్ పలావ్ ఎలా చేసుకుందామో వచ్చేయండి చూద్దాం. సో ముందుగా అయితే నేను దీంట్లో ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తర్వాత పుదీనా, కొత్తిమీర, తర్వాత పెరుగు, మసాలా దినుసులు. సో ఇవన్నీ మనకైతే మెయిన్గా కావాల్సిన పదార్థాలు అనమాట. సో ఇంకా ఎక్కువ అయితే అసలు పట్టదు, మసాలాలు కూడా హెవీగా ఉండదు. సో ముందుగా అయితే నేనైతే వీటిని సిద్ధం చేసుకున్నాను. సో ఇప్పుడు అలాగే మనం చికెన్ ఉంటుంది కదా, చికెన్ కూడా ఉడికించి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు చికెన్ తినొద్దని అంటున్నారు కదా, సో మేమైతే ముందు జాగ్రత్తగా చికెన్ కూడా మేము ఉడికించి పెట్టుకున్నాము. సో ఇప్పుడు ప్యాన్లో అదే వేడి చేసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత గీ వేసుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్, అంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో తగినన్ని మసాలా దినుసులు, చూడండి ఇందులో చూపిస్తున్న విధంగా మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే మసాలా దినుసులు వేసుకోవాలి. సో ప్యాన్ అనేది మాడిపోవద్దు. సో మాడిపోకుండా ఉన్నప్పుడే మనం సిద్ధం చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఈ ఆనియన్ పేస్ట్ అనేది చక్కగా దీంట్లో వేసుకుందాము. సో ఎందుకంటే ఇప్పుడైతే మనం అది మాడిపోకుండా చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనమైతే చక్కగా కలుపుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. నేనైతే మసాలా ఉంటుంది కదా, పలావ్ మసాలా అయితే వేసుకుంటున్నాను. సో దీంట్లో తర్వాత మన ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి, బాగా కలుపుకుంటున్నాను. అడుగైతే అసలు అంటుకోవద్దు, ఎందుకంటే మన పలావ్ అన్నది టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇందులో చూపిస్తున్నాగా పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అనేది వేసుకుంటున్నాను. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అలాగే 1 కప్పు పెరుగు, ఈ టైంలోనే పెరుగు కూడా వేసుకొని చక్కగా మనము కలుపుకోవాలన్నమాట. సో చూడండి మనం ఇదంతా బాగా పట్టేలాగా చక్కగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు కూడా ఆయిల్ అంతా పైకి సెపరేట్ అయ్యేంత వరకు చక్కగా మనం ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటే మనకి పలావ్ అనేది టేస్ట్ అంతగా బాగోదు, పచ్చి వాసన వస్తుంటుంది. సో చక్కగా మనం ఏదైనా సిమ్లో పెట్టుకొని టైం పట్టినా కానీ చక్కగా మనం చేసుకోవాలి. చూడండి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా నేను ఇప్పుడే కొంచెం అలాగే కొత్తిమీర చూడండి కలుపుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ఉంటుంది కదా, సో ఆ చికెన్ అయితే మనం దీంట్లో వేసుకోవాలి. సో చికెన్ ఆల్రెడీ మనం ముందు బాయిల్ చేసాం కాబట్టి ఉడకడానికి అయితే టైం ఏం పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. సో ఈ చికెన్ని మనం చక్కగా ఈ మసాలాలు ఇదంతా పేస్ట్ ఉంది కదా, ఇదంతా చికెన్కి పట్టేలాగా చక్కగా మనం కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే ముక్క అనేది లోపల వరకు మసాలా వెళ్తేనే బాగుంటుంది. సో ముక్క లోపలికి మసాలా వెళ్ళేంత వరకు మనం ఉడికించుకోవాలి. అది చూడండి చక్కగా ఉడికిపోయింది, త్వరగానే ఉడికిపోయింది ఒక 10 మినిట్స్లో. సో ఆ తర్వాత ఇప్పుడైతే మనం తగినంత కొత్తిమీర, అలాగే మనం పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి బాగుంది, కలర్ఫుల్గా చాలా బాగుందన్నమాట, వాసన కూడా చాలా బాగా వస్తుంది. సో అన్ని టేస్ట్ కూడా చక్కగా సరిపోయింది. ఇప్పుడు తర్వాత తగినంత పుదీనా వేసుకుంటున్నాను. ఇలా పుదీనా వేసుకొని మనమైతే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదా. సో ఇలా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, రిలేటివ్స్ వచ్చినప్పుడు వండితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దాంట్లో వేసుకున్నాను. సేమ్ చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ లాగే ఉంటుంది. నేనైతే ఒక డబ్బా రైస్కి 2 డబ్బాల నీళ్ళు పోస్తున్నాను పలావ్లోకి. నేనైతే దీంట్లోకి ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే మళ్ళీ ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. చక్కగా ఉడికిపోయింది. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది అనుకోండి. సో నాకైతే బాగా నచ్చేసింది. అసలు అంత ప్రాసెస్ కాకుండా చిటికలో త్వరగా అయిపోయేలాగా ఉంటుంది. సో చూడండి ఫైనల్గా అయితే పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనమైతే సర్వ్ చేసుకోవడమే. సో నేనైతే దీనిపైన ముందుగా కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా నేనైతే గార్నిష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చూడడానికి కూడా బాగుంటుంది, కొంచెం తినేటప్పుడు కూడా బాగుంటుంది కదా. సో నేను ఇలా గార్నిషింగ్ కూడా చేసుకున్నాను. ఫైనల్గా అయితే నేను సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, అసలు లేయర్ లేయర్ లాగా ఉంది. సో ఇదైతే చిట్టి ముత్యాల రైస్ లాగా చాలా బాగుంటుంది, బయట కొనాల్సిన అవసరమే లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.